హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు వీడియోస్లో యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ 3 డిస్ట్రిబ్యూషన్స్ చూసాం. నౌ ఫోర్త్ డిస్ట్రిబ్యూషన్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. ఓకే, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ని 1837లో ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ యాజ్ వెల్ యాజ్ ఫిజిక్స్ సైంటిస్ట్ అయినటువంటి సైమన్ డెనిస్ పాయిజన్ గారు 1837లో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ని డిస్కవర్ చేయడం జరిగింది. ఓకే, మరి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క డెఫినేషన్ ఏంది? ఏ ర్యాండమ్ వేరియబుల్ x is said to have a Poisson distribution if it assumes only positive values and its probability mass function PMF is a p of x comma lambda e to the power of minus lambda into lambda power x by x factorial. ఇక్కడ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి, 0 to up to n. అదర్వైజ్ నెగిటివ్ వాల్యూస్ తీసుకోకూడదు. ఇవి కాకుండా ఇంకేమైనా తీసుకుంటే దెన్ ద ప్రాబిలిటీ మాస్ ఫంక్షన్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ విల్ బికమ్ 0. ఓకే, ఇట్ ఈస్ క్లియర్. హియర్ lambda is the parameter of distribution. Here lambda is the parameter of the distribution. Always lambda greater than 0. 0 కంటే ఎక్కువ మాత్రమే ఉండాలి, తక్కువ ఉండకూడదు. అది కండిషన్. ఓకే, మరి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నాం, మరి ఎక్కడ యూజ్ చేస్తాం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ని అంటే రియల్ లైఫ్లో ఎక్కడ యూజ్ చేస్తాం, ఏం ఎస్టిమేట్ చేయడం కోసం యూజ్ చేస్తామంటే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఒక 2 చెప్తాను. నెంబర్ ఆఫ్ కాల్స్ ఫర్ అవర్ ఎట్ ఏ కాల్ సెంటర్. ఒక కాల్ సెంటర్లో ఒక గంటకి ఎన్ని కాల్స్ వస్తున్నాయి అనే దానికోసం అని చెప్పేసి వీళ్ళు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ అరైవల్స్ ఎట్ ఏ రెస్టారెంట్. ఒక రెస్టారెంట్కి ఒక రోజులో ఎంతమంది వస్తున్నారు. అదేవిధంగా ఒక హాస్పిటల్లో ఒక గంటకి ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు. ఆ సిచ్యువేషన్లలో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ని యూజ్ చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. డిఫైన్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే నార్మల్గా ఇంతవరకు రాస్తే సరిపోతుంది. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఎవరు ఫైండ్ అవుట్ చేశారు, దాని డెఫినేషన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాబిలిటీ మాస్ ఫంక్షన్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఒక 2 ఇవ్వండి, 2 3 సరిపోతుంది. అది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ని డిఫైన్ చేయటం. ఆ తర్వాత మూమెంట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, మూమెంట్స్ చూద్దాం. మూమెంట్స్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఫస్ట్ నాన్ సెంట్రల్ మూమెంట్స్ చూద్దాం. ఓకే, నాన్ సెంట్రల్ మూమెంట్స్ వస్తే మనకి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సెంట్రల్ మూమెంట్స్ ఈజీగా వస్తాయి. ఓకే, సో నాన్ సెంట్రల్ మూమెంట్స్ అంటే ఏమేమి ఫైండ్ అవుట్ చేస్తాం, μ1', μ2', μ3' అండ్ μ4'. ఓకే, μ1' ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. ఆల్రెడీ ఇవన్నీ బాగా తెలుసు మనకి, ఎందుకంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో అన్ని ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి. సో డైరెక్ట్ రాసుకోవచ్చు, μ1' ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం రాసిన, సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు n ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ కామా వై. వై కాదా ఇక్కడ ల్యాండా. ఇక్కడ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో పారామీటర్ ల్యాండా కాబట్టి పి ఆఫ్ ఎక్స్ కామా ల్యాండా అని రాసాం. Summation x equal to 0 up to n x into probability mass function of Poisson distribution is e to the power of minus lambda into lambda to the power of x by x factorial. సో ఇక్కడ e to the power of minus lambda అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసుకుందాం. ఓకే, e to the power of minus lambda into summation x equal to 0 up to n x into lambda to the power of x. ఇక్కడ x న్యూమరేటర్లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ క్యాన్సిల్ అవ్వాలంటే ఎక్స్ ఫ్యాక్టోరియల్ ని డినామినేటర్లో ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్గా రాసుకుంటున్నాం. అప్పుడు ఎక్స్ గెట్ క్యాన్సిల్. ఓకే, దెన్ వీ గెట్
e to the power of minus lambda summation x equal to 0 up to n lambda to the power of x by x minus 1 factorial. ఓకే, నా కన్వీనియంట్ కోసం ఎక్స్ టు ది పవర్ ఆఫ్ లాంబ్డా టు ది పవర్ ఆఫ్ ఎక్స్ని ఏం రాస్తున్నా అంటే సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఎన్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ మైనస్ 1 రాస్తాను బై మళ్ళీ మనం చేస్తే దీన్ని ఏమొస్తుంది, లాంబ్డా టు ది పవర్ ఆఫ్ ఎక్సే వస్తుంది. ఓకే, సో ఈ లాంబ్డాని మళ్ళీ బయట రాసుకుంటాం. లాంబ్డా ఇంటూ e to the power of minus lambda summation x equal to 0 up to n lambda to the power of x minus 1 by x minus, సో ఇక్కడ x మైనస్ 1 అయింది కాబట్టి డినామినేటర్లో ఇక్కడ x ఈక్వల్ టు 1 తీసుకోవాలి, మనం 0 తీసుకోకూడదు. ఓకే, ఎక్స్ని క్యాన్సిల్ చేసాం కదా, ఇక్కడ కూడా 1 తీసుకోవాలి. ఎందుకంటే 0 తీసుకుంటే ఇక్కడ ఇది ఎగ్జిస్ట్ అవ్వదు. 1 తీసుకుంటే 1 మైనస్ 1 0 ఫ్యాక్టోరియల్ అవుతుంది, అప్పుడు 1 అవుతుంది. సో ఇక్కడ x ఈక్వల్ టు 1 తీసుకోవాలి. ఇక్కడ 0 తీసుకోవచ్చు ఎందుకంటే డైరెక్ట్ ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఉన్నది కాబట్టి. ఓకే, ఇక్కడ ఎంతవరకు వచ్చింది ఇప్పుడు, లాంబ్డా ఇంటూ e to the power of మైనస్ లాంబ్డా ఇంటూ సమ్మేషన్ x ఈక్వల్ టు 0 అప్ టు n 0 కాదు ఇక్కడ 1. సో ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు వచ్చాక ఇప్పుడు మీకు ఒక ఫార్ములా తెలిసి ఉండాలి. అక్కడ ఏమొచ్చింది అనేది నేను ఒకసారి ఇక్కడ మళ్ళీ రాస్తాను. μ1 ప్రైమ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ e to the power of మైనస్ లాంబ్డా సమ్మేషన్ x ఈక్వల్ టు 1 అప్ టు n లాంబ్డా టు ది పవర్ ఆఫ్ x మైనస్ 1 బై x మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఓకే, ఇక్కడ 1 నుంచి మనం ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ 1 అంటే 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 వస్తుంది. ఓకే, పైన ఏమొస్తుంది 1 అంటే 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది. ఓకే, అంతేనా. పవర్ 0 అంటే ఏంది, పవర్ ఒక నిమిషం, లాంబ్డా ఇంటూ e to the power ఆఫ్ మైనస్ లాంబ్డా అంటే నార్మల్గా 1 టు అప్ టు n అనేది దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. లాంబ్డా ఫస్ట్ ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం 1, లాంబ్డా పవర్ 1 మైనస్ 1 బై 1 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ సమ్మేషన్ కదా, లాంబ్డా 2 మైనస్ 1 బై 2 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ లాంబ్డా పవర్ 3 మైనస్ 1 బై 3 మైనస్ 1 ఫ్యాక్టోరియల్, లాంబ్డా పవర్ 4 మైనస్ 1 బై 4 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అప్ టు సో ఆన్ ఎక్కడి వరకు n వరకు తీసుకోవాలి. అప్ టు సో ఆన్ లాంబ్డా పవర్ n మైనస్ 1 బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఓకే, ఓకే, లాంబ్డా ఇంటూ e to the power ఆఫ్ మైనస్ లాంబ్డా ఇక్కడ ఏమవుతుంది, లాంబ్డా పవర్ 0 అవుతుంది. లాంబ్డా పవర్ 0 అంటే ఎంత, సంథింగ్ పవర్ 0 అంటే 1 కదా. సో కింద కూడా 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 వస్తుంది. 1 ప్లస్ ఇక్కడ లాంబ్డా ఉంటుంది బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ లాంబ్డా క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ అప్ టు సో ఆన్ లాంబ్డా పవర్ n మైనస్ 1 బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. సో ఇందాకలే చెప్పా, ఒక ఫార్ములా గుర్తు రావాలి, ఒక ఎక్స్పాన్షన్ గుర్తు రావాలి అంటే e to the power ఆఫ్ x యొక్క ఎక్స్పాన్షన్ ఏం రాస్తాం మనం, 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ అప్ టు సో ఆన్ రాస్తాం కదా. ఓకే, సేమ్ ఇదే ఫామ్ లో ఉంది కదా, కానీ ఎక్స్ ప్లేస్ లో ఏమున్నది, లాంబ్డా ఉన్నది. సో దిస్ టర్మ్ విల్ బికమ్ e to the power ఆఫ్ లాంబ్డా. ఓకే, లాంబ్డా ఇంటూ e to the power ఆఫ్ మైనస్ లాంబ్డా ఇంటూ e to the power ఆఫ్ లాంబ్డా. సో e to the power ఆఫ్ మైనస్ లాంబ్డా e to the power ఆఫ్ ప్లస్ లాంబ్డా get cancelled. We get mu1 prime equal to lambda. This is also called as mean. mu1 prime is also called as mean. Okay, mu1 prime వచ్చింది. నెక్స్ట్ సేమ్ యాజ్ గా mu2 ప్రైమ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. mu2 ప్రైమ్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. నాన్ సెంట్రల్ మూమెంట్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు నార్మల్గా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో కూడా మనం
నాన్ సెంట్రల్ మూమెంట్స్ ఫైండ్ అవుట్ చేశాను. అక్కడ కూడా నేను చెప్పా ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది మనకి ఈజీగా కనుక్కోవటానికి, ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి అంటే ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ అని చెప్పా. అదేవిధంగా ఎక్స్ క్యూబ్ ప్లేస్లో అంటే μ3 ప్రైమ్ కనుక్కునేటప్పుడు వస్తుంది ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 ప్లస్ 3x ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్. ఎక్స్ పవర్ 4 ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 3 ప్లస్ 6x ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 ప్లస్ 7x ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్. ఇవి సబ్స్టిట్యూట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఎన్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ కామా లాంబ్డా. ఓకే, సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఎన్ ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఇది రాయండి ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ ప్రాబిలిటీ మాస్ ఫంక్షన్ e to the power of minus lambda into lambda to the power of x by x ఫ్యాక్టోరియల్. ఓకే, దీన్ని సపరేట్ చేసి రాయండి ఈ విధంగా. ఓకే, సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఎన్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 e to the power of minus lambda lambda to the power of x by x ఫ్యాక్టోరియల్ ప్లస్ సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఎన్ ఎక్స్ ఇంటూ e to the power of minus lambda into lambda to the power of x by x ఫ్యాక్టోరియల్. ఇది ఏ ఫామ్లో ఉంది చెప్పండి? ఇది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్సే కదా, μ1 ప్రైమ్ ఫామ్లోనే ఉంది కదా. సో ఇట్ విల్ బికమ్ లాంబ్డా. ఓకే, సో ఇక్కడ ఇంతకుముందు మనం ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవ్వాలంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 రాస్తాం. ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అవ్వాలంటే సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఎన్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 e to the power of minus lambda into lambda to the power of x by x of x minus 1 into x minus 2 ఫ్యాక్టోరియల్ రాస్తాం. ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న x of x minus 1 డినామినేటర్లో ఉన్న x of x minus 1 విల్ గెట్ క్యాన్సిల్. ఓకే, సో ఫైనల్గా మనకి ఏం మిగిలింది? సమ్మేషన్ x ఈక్వల్ టు 0 అప్ టు ఎన్ e to the power of minus lambda అని బయట రాసుకుంటుంది. లాంబ్డా టు ది పవర్ ఆఫ్ ఎక్స్ని ఇది లాంబ్డా టు పవర్ ఆఫ్ ఎక్స్ని లాంబ్డా స్క్వేర్ ఇంటూ లాంబ్డా టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 రాస్తాం. ఎందుకంటే నా కన్వీనియంట్ కోసం, ఇక్కడ ఫార్ములాలో షూటబుల్ అవ్వటం కోసం. సో లాంబ్డా స్క్వేర్ని బయటికి రాసుకుంటాం e to the power of minus lambda లాంబ్డా స్క్వేర్ సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఎన్ లాంబ్డా టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ లాంబ్డా. ఓకే, సో ఓకే e to the power of minus lambda లాంబ్డా స్క్వేర్ ఇది ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? సమ్మేషన్ ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్లు ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 2తో స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఇంతకుముందు 1తో స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు 2తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ కూడా ఎక్స్ ఈక్వల్ టు 2, ఇక్కడ కూడా 2, ఇక్కడ 0 ఉండొచ్చు. ఓకే, దీన్ని మనం సమ్మేషన్ని తీసి రాస్తే ఏమొస్తుంది అంటే 1 ప్లస్ లాంబ్డా బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ లాంబ్డా క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ సేమ్ ఇందాక వచ్చినట్టే వస్తుంది. లాంబ్డా పవర్ n మైనస్ 1 బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఇట్ విల్ బికమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్లస్ లాంబ్డా ఉంటుంది. ఏమవుతుంది? e to the power of minus lambda లాంబ్డా స్క్వేర్ ఇదేమవుతుంది? e to the power of లాంబ్డా ప్లస్ లాంబ్డా, ఇట్ విల్ క్యాన్సల్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా. సో μ2 ప్రైమ్ ఈక్వల్ టు లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా. సో ఇప్పుడు μ3 ప్రైమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. μ3 ప్రైమ్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఎన్ ఎక్స్ క్యూబ్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ కామా లాంబ్డా. ఓకే, summation x equal to 0 up to n x cube into e to the power of minus lambda into lambda to the power of x by x factorial. ఓకే, x ప్లేస్లో మన కన్వీనియంట్ నా కన్వీనియంట్ కోసం x క్యూబ్ ప్లేస్లో ఏం రాస్తున్నా అంటే x ఆఫ్ x మైనస్ 1 x మైనస్ 2 ప్లస్ 3x ఆఫ్ x మైనస్ 1 ప్లస్ x రాస్తాం. ఎందుకంటే ఇది మళ్ళీ చేస్తే ఎక్స్ క్యూబే వస్తుంది. ఇంతకుముందు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో నాన్ సెంట్రల్ మూమెంట్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసి కూడా చూపించాం ఎక్స్ క్యూబ్కి ఈక్వల్ అవుతుందని. సో ఇక్కడ మళ్ళీ ఏం చేయట్లేను,
ఒకవేళ కొత్తగా చూసే వాళ్ళు ఎవరికైనా డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళి చూడండి. ఓకే, సో ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎక్స్ ఆఫ్ సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఎన్ సపరేట్ చేసి రాస్తున్నా దీన్ని డైరెక్ట్. ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1, ఓకే సపరేట్ చేసి ఫస్ట్ సపరేట్ ఏం చేయట్లేను, అర్థం కావాలి కాబట్టి. ఎక్స్ మైనస్ 2 ప్లస్ 3x ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ e to the power of minus lambda into lambda to the power of x by x factorial. ఓకే, ఇప్పుడు సెపరేట్ చేసి రాస్తున్నా చూడండి. సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఎన్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 e to the power of minus lambda into lambda to the power of x by x factorial plus summation x equal to 0 up to n 3x of x minus 1 e to the power of minus lambda by lambda power x by x factorial plus summation x equal to 0 up to n x into e to the power of minus lambda into lambda to the power of x by x factorial. ఓకే, ఇది ఏమవుతుంది, లాంబ్డా అవుతుంది, μ1 ప్రైమే కదా. సో ఇది కూడా ఇందాక చేసాం, సమ్మేషన్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇది చేస్తే మనకి ఇందాక ఏమొచ్చిందంటే ఇక్కడ లాంబ్డా స్క్వేర్ వచ్చింది. ఓకే, సేమ్ ఇదే చేస్తే లాంబ్డా స్క్వేర్ వచ్చింది, ముందులో 3 ఉంది కాబట్టి 3 లాంబ్డా స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇది మనం చేయాల్సింది ఇది ఒక్కటే. సో ఇక్కడ ఇవి క్యాన్సల్ అవ్వాలి కాబట్టి దీన్ని ఏం రాస్తాం, ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్ సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఎన్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 e to the power of minus lambda into lambda to the power of x by x of x minus 1 x minus 2 x minus 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇది ఏమవుతుందంటే ఇది ఇంతకుముందు చేసాం, summation x equal to 0 up to n x of x minus 1 this one చేస్తే మనకి ఇంతకుముందు లాంబ్డా స్క్వేర్ వచ్చింది, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 లాంబ్డా స్క్వేర్ అవుతుంది. ఇది నార్మల్గా ఏమొచ్చింది, లాంబ్డా. ఓకే, ఇంతకుముందు చేసాం కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, ఒక పేపర్ మీద రాసుకుంటూ మీరు వెళ్ళినట్లయితే చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు. ఓకే, సో ఇక్కడ x of x minus 1 x minus 2 గెట్ క్యాన్సిల్. సో సమ్మేషన్ ఎక్స్ e to the power of minus lambda అని బయట రాస్తున్న సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు n లాంబ్డా క్యూబ్ ఇంటూ లాంబ్డా ఎక్స్ మైనస్ 3 రాస్తున్నాం, ఎక్స్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్, ఎందుకంటే మనకు ఫామ్లోకి రావాలి కాబట్టి, మనకు కావాల్సిన ఫామ్లోకి రావాలి కాబట్టి, ప్లస్ 3 లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా. ఓకే, సో ఈ లాంబ్డా క్యూబ్ని బయట రాసుకుంటే సమ్మేషన్ e to the power of minus lambda into lambda cube summation x equal to 0 up to n lambda to the power of ఇక్కడ 3 అవుతుందమ్మా, x equal to 3, నేను మర్చిపోతున్నా, x equal to 3. ఓకే, ఎందుకు 3 రాస్తున్నా అంటే x మైనస్ 3, ఇంతకుముందు కూడా ఇక్కడ x మైనస్ 2 ఉన్నప్పుడు x ఈక్వల్ టు 3 రాశా, μ1 ప్రైమ్ రాసినప్పుడు x మైనస్ 1 ఉన్నప్పుడు x ఈక్వల్ టు 1 రాశా. నార్మల్గా ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఉంటే 0 నుంచి తీసుకోవచ్చు. ఓకే, అర్థం అయింది అనుకుంటున్నా, ఒకసారి మళ్ళీ వినండి అర్థం కాకుంటే. ఓకే, e to the power of minus lambda into lambda cube summation x equal to 3 up to n lambda power x minus 3 by x minus 3 factorial plus 3 lambda square plus lambda. ఓకే, దీన్ని మళ్ళీ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం చూడండి, 3 నుంచి. 3 పెడితే ఇదే, ఇక్కడ x ప్లస్లో 3 పెడితే ఇది మొత్తం ఏమవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ 4 పెట్టండి, 4 పెడితే లాంబ్డా బై 1 ఫ్యాక్టోరియల్, 5 పెట్టండి లాంబ్డా స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్, సేమ్ ఇందాకల్టి ఫార్మే కదా, e to the power of minus lambda into lambda cube 1 plus lambda by 1 factorial lambda square by 2 factorial up to so on lambda up to so on plus 3 lambda square plus lambda. సో ఇది మొత్తం ఏమవుతుంది, e to the power of minus lambda ఇంటూ ఇది మొత్తం ఏమవుతుంది అంటే e to the power of lambda అవుతుంది, ప్లస్ 3 lambda square plus lambda. It will cancel, we get μ3 prime equal to lambda cube plus 3 lambda square plus lambda. Okay, this is the μ3 prime. సో యాజ్ ఇట్ ఈస్గా μ4 ప్రైమ్ కూడా ఇలాగే ఉంటుంది. μ4 prime expectation of
ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4. ఇక్కడ ఎక్స్ పవర్ 4 ప్లేస్లో నేను ఏం రాస్తా అంటే ఇంతకుముందు చెప్పా మీకు ఆల్రెడీ, ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1, ఎక్స్ మైనస్ 2, ఎక్స్ మైనస్ 3 ప్లస్ 6 ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1, ఎక్స్ మైనస్ 3, ఎక్స్ మైనస్ 2 ప్లస్ 7 ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్. సో ఇది చేస్తే ఆల్రెడీ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఉంటుంది కదా, అది ఏమవుతుంది అంటే ల్యాండా అవుతుంది. సో ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఏమవుతుంది మనకి 7 ల్యాండా స్క్వేర్ అవుతుంది. ఇది ఇందాక చేసాం. ఇప్పుడు మ్యూ3 ప్రైమ్లో ఏమొచ్చింది, ల్యాండా క్యూబ్ వచ్చింది దీని వాల్యూ. సో 6 ల్యాండా క్యూబ్ అవుతుంది. సో యాజ్ టీజ్గా మనం సిమిలర్గా చేస్తే దీని వాల్యూ ల్యాండా పవర్ 4 అవుతుంది. సో మనకు ఫైనల్గా ఏమొస్తుంది అంటే మ్యూ4 ప్రైమ్. నేను ఇది డైరెక్ట్ చెప్పేస్తున్నా, అంటే క్యాలిక్యులేషన్ ఏది చేయకుండా ఇంతకుముందు చేసిన విధంగా కాబట్టి క్యాలిక్యులేషన్ మీరు రాసుకోండి, మీరు చెయ్యండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంతకుముందు చెప్పిన 3 మూమెంట్స్ కనుక బాగా అర్థమైతే, మ్యూ1 ప్రైమ్, మ్యూ2 ప్రైమ్ బాగా అర్థమైతే ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది మ్యూ4 ప్రైమ్. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఇంటూ ప్రాబిలిటీ మాస్ ఫంక్షన్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్స్ అంటే ఓన్లీ ఎక్స్ కాదు, ఇంటూ రాస్తాం కదా, ఇది హోల్ టర్మ్ ఇంటూ ఏముంటుంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా టు ది పవర్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఉంటుంది. సో ఎక్స్ ఉన్నప్పుడు ఏంది, సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఎన్, ఇది ఏమవుతుంది ల్యాండా అవుతుంది. సో ఇది ఇంటూ ఇది ఏమవుతుంది ల్యాండా స్క్వేర్ అవుతుంది. ఓకే, ల్యాండా స్క్వేర్ అవుతుంది, ఇది ల్యాండా అవుతుంది. సో ఇది ఏంది, ఇది ఇంతకుముందే చేసాం మ్యూ3 ప్రైమ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు, ఏంది ల్యాండా క్యూబ్. సో సిమిలర్గా దీన్ని చేస్తే కూడా మనకి ఏమొస్తుంది అంటే ల్యాండా పవర్ 4 వస్తుంది. సో ఫైనల్గా మ్యూ4 ప్రైమ్ ఈక్వల్ టు ల్యాండా పవర్ 4 ప్లస్ 6 ల్యాండా క్యూబ్ ప్లస్ 7 ల్యాండా స్క్వేర్ ప్లస్ ల్యాండా. ఓకే, ఇవి రా మూమెంట్స్. ఒకసారి మీకు అర్థమయ్యేటట్టుగా ఫైనల్గా నాన్ సెంట్రల్ మూమెంట్స్ ఏమొచ్చినాయి అనేది ఇక్కడ రాస్తా చూడండి. మ్యూ1 ప్రైమ్, దాన్నే మనం ఏమంటున్నాం మీన్ అంటున్నాం, ల్యాండా వచ్చింది. మ్యూ2 ప్రైమ్ ల్యాండా స్క్వేర్ ప్లస్ ల్యాండా వచ్చింది. మ్యూ3 ప్రైమ్ ల్యాండా క్యూబ్ ప్లస్ 3 ల్యాండా స్క్వేర్ ప్లస్ ల్యాండా. మ్యూ4 ప్రైమ్ ల్యాండా పవర్ 4 ప్లస్ 6 ల్యాండా క్యూబ్ ప్లస్ 7 ల్యాండా స్క్వేర్ ప్లస్ ల్యాండా. దీస్ ఆర్ ద నాన్ సెంట్రల్ మూమెంట్స్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. సో నెక్స్ట్ వీడియోలో సెంట్రల్ మూమెంట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. అంటే ఫార్ములా ఇవే, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తాయి. సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మన స్టార్ట్స్ స్టూడెంట్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే అందరికీ యూజ్ అవ్వాలి కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.